నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సామూహిక యోగా సాధన ట్రయల్ రన్ కి పెద్ద ఎత్తున స్పందన నగరంలో పలు ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న 40,000 మంది చాంబర్ రౌండ్ టేబుల్ సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పలు సూచనలు చేసిన అఖిలపక్ష నాయకులు హాజరైన ప్రభుత్వ అధికారులు ఫిట్నెస్ పరీక్షా విధానం తక్షణం మార్చాలి జూలై 1న చెలో రాజనగరం నిర్వహిస్తాం జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధర్ బాక్స్ ప్రసాద్ వెల్లడి జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర మాస్ యోగా సాధన జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలో ట్రయల్ రన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3 మున్సిపల్ 300 గ్రామ పంచాయతీలు ముఖ్య కూడళ్లలో స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీ 1645 ప్రాంతాల్లో 1,06,847 మందితో యోగా సాధన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా యోగా సాధన కోసం 4,889 ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నేడు జిల్లా వ్యాప్తంగా 15 ప్రముఖ ప్రాంతాల్లో యోగాంధ్ర సాధన కోసం విశేష స్పందన లభిస్తుందని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. ఆఫ్ యువర్ నాస్ట్రిల్స్ మీ ముక్కు కొసల దగ్గర మీరు పీల్చే మీ శ్వాస మీద ధ్యాస ఉంచి శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి. అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ జస్ట్ శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఫోకస్ ఆన్ యువర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇన్హలేషన్ అంటే so remember that, and most of us know that yoga is the union of yoga. వచ్చే 2027 గోదావరి పుష్కరాల్లో చిరు వ్యాపారాలకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. 2027 గోదావరి పుష్కరాలు నగర సమగ్ర అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వ రాజా ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా సామూహిక వ్యాపారం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. చారిత్రాత్మక సాంస్కృతిక సంప్రదాయాలు కలిగిన నగరంలో గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యమేనని దీన్ని భక్తులకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. నగరంలో 25 ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశామని సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తానన్నారు. పాత నగరాన్ని వదిలేస్తామన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తున్నామని ప్రజలు కూడా సహకరించాలని డీసిల్టేషన్ చేస్తున్నామన్నారు. నవంబర్లో 50 MLD వాటర్ ప్లాంట్ ప్రారంభమవుతుందన్నారు. వచ్చే పుష్కరాల్లో భక్తుల రద్దీని తగ్గించడానికి పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నామని భక్తులకు భోజనాలు మరుగుదొడ్లు మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముందు చిన్న చిన్న పల్లెటూరికి వెళ్ళినప్పుడు కూడా గ్రామం యొక్క వైభవాన్ని 4 వేల కూడా నాకు ఆశ్చర్యపడు పక్కనే గుర్తున్నటువంటి వాసుగారు అంటే నా పడుతుందో సమానమైన ప్రాంతానికి కాకుండా వికేంద్రీకరణ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. చాలా నమ్మకం ఉంది. సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు, సమర్థవంతమైన వ్యక్తుల్ని మీరు ఎన్నుకున్నారు. అలాగే రాజకీయ పార్టీలు అందరి యొక్క సూచనలు కూడా తీసుకున్నాం. వారి అనుభవాన్ని తెలియచేయమన్నాం. వారు గ్రహించిన ఏదైతే గత పుష్కరాలు కానీ మునుపున్న దాంట్లో ఉన్న సమస్యలు చెప్పమన్నాం. అది మళ్ళీ పునరావృతం కాకుండా స్వాగతించే విధంగానే అన్నీ కూడా చేస్తా ఉన్నాం. గతంలో చూసాం కొన్ని కార్యక్రమాలు నగరంలో జరిగినప్పుడు అనుభవం కలిగిన వ్యక్తులు ఏంటిది అఖిల పక్షాన్ని పిలవనంటే అఖిల పక్షం అదంటూ ఉందా దాన్ని పిలాలని అడిగిన ప్రజాప్రతినిధులు చూసాం. ఆ పరిస్థితులు రానివ్వం. అన్నీ కూడా స్వాగతిస్తాం, తీసుకుంటాం సమస్య లేకుండా. అలాగే నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ పుష్కరాలకు కానీ ఏ విధమైన చిరు వ్యాపారస్తుడికి ఇబ్బంది కలగనివ్వము. చిన్నవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం.
వాళ్ళు కడుపు కొట్టబోం. ఇప్పటికీ అనేకమైన చోట్లలో చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా రీలొకేట్ చేసి వాళ్ళకి లొకేషన్స్ ఇచ్చి ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళ వ్యాపారం సజావుగా జరిగే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఉదాహరణకి వై జంక్షన్ నుంచి లాలాచెరు ఉన్నవారు అందరినీ ఒక యూనియన్ కింద పెట్టి ఐడి కార్డ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని లొకేట్ చేసి ఎవరు కూడా వృత్తి కోల్పోకుండా చేస్తున్నాం. అదే జరుగుతుంది. అలాగే ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆస్తి నష్టం కూడా కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని అందరినీ కూడా తెలియజేసి ఎన్జిఓస్ ఫుడ్ సప్లై చేశారు గత పుష్కరాలు, వాళ్ళందరినీ కూడా క్లస్టర్ కింద వేసుకొని ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు కూడా సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నామని ట్రాఫిక్ కమిటీ రండి, రెవెన్యూ పరంగా ఇంట్రెస్ట్ ఉండి ఏదైతే ఈ రీలొకేషన్స్ ఇవన్నీ జరిగితే వాళ్ళని రమ్మన్నాం, శానిటేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళ కమిటీ మనం ఈ కమిటీలు కూడా ఫర్దర్గా అధికారికంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ కమిటీలు కూడా పిలిచే కార్యక్రమం తీసుకుంటాం. ఏదో చివరాఖరిలో భోజనాలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి మీకు ప్లేస్ ఇస్తామని కాదు, ముందు నుంచి వాళ్ళని ఎక్కడ పెడదాం, వాళ్ళని అక్కడ పెడితే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వచ్చిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కడుపు నిండా తిని ప్రశాంతంగా వాళ్ళ ఊరి ప్రయాణం గమ్య ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళడానికి ఏం చేస్తే మంచిదన్న దాని మీద ఒక ప్రణాళిక బద్ధంతో వెళ్తా ఉన్నాం. అన్నీ కూడా మంచి జరగాలని నా దేవుని కూడా ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠినంగా నిబంధనలు మార్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని కార్మిక సంఘాల నాయకుల జేఏసీ ఆరోపించింది. ప్రస్తుతం ప్రైవేటు ఏటీఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ పరీక్షల వల్ల వాహనాల యాజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చివరికి వారి వాహనాల ఇంజన్లకు కూడా నష్టం చేకూరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కంబాల చెరువు వద్ద నున్న మెగా పార్టీ రూమ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్, మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్, పోలుపల్లి నాగేశ్వరరావు, అమలాపురం నాయకుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజు మాట్లాడారు. రవాణా శాఖ ఎంవీఐల ద్వారా చేయాల్సిన ఈ పరీక్షా విధానాన్ని ప్రైవేటుకి అప్పగించడంతో ఆన్లైన్ చలానా ఛార్జీలతో పాటు సమయం కూడా వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు ఒకే ఏటీఎస్ సెంటర్ రాజనగరంలో ఉందని, అక్కడ పరీక్షల నిర్వహణకు వెళ్లి వ్యయ ప్రయాసాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆ ఫిట్నెస్ అయిన తర్వాత రోడ్డు మీద వాహనం తిప్పుకోవాలి, కానీ ఆ తిప్పడానికి మళ్ళీ 4 రోజుల పాటు వెయిట్ చేసి అలా రవాణా వాహన రంగంలో ఏర్పడినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇవాళ బ్రేక్. ఎవ్రీ ఇయర్ మేము ప్రతి సంవత్సరం మేము బ్రేక్ చేసుకోవాలంటే ఫిట్నెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫిట్నెస్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఉన్నటువంటి ఎంబీఐ ఇన్స్పెక్టర్స్ ద్వారా కాకుండా ప్రైవేట్ సంస్థలకి అప్పగించడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇవాళ ఎదుర్కొంటున్నాం. కారణం ఆన్లైన్లో మేము దానికి సంబంధించినటువంటి చలానాలు కట్టుకోవటం, ఒక 6 గంటల పాటు నిరీక్షణ చేసిన తర్వాత వాళ్ళు మాకు ఏదైతే లోపలికి అనుమతిస్తారో అప్పుడు ఆ వాహనాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి పెట్టిన తర్వాత అది ఫిట్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారం రోజుల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇవాళ దానికి కట్టినటువంటి చలానా 24 గంటల పాటే ఉంటుంది. ఇవాళ వాళ్ళు ఆ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయడానికి వారం రోజులు ఎందుకు సమయం తీసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లా. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఫిట్నెస్ దాని మీద ఏదైతే కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యక్రమానికి వ్యతిరేకిస్తూ ఈ రోజున కూడా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి కూడా కార్మిక సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఫిట్నెస్ దాని మీద ఎదుర్కోవాలని దాని మీద ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం కూడా జరిగింది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ గుజరాత్ ఒక రాష్ట్రానికి ఒక న్యాయం, ఒక రాష్ట్రానికి ఒక న్యాయం అనేది ఏదైతే కరెక్ట్ కాదన్న విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టే విధానాన్ని ఈరోజు మనకు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దీన్ని వ్యతిరేకిస్తూ దీని మీద మాట్లాడాలన్న విషయాన్ని ఈ రోజున అసెంబ్లీ తెలుసుకోవాలన్న విషయాన్ని మేము ఈ రోజున మమ్మల్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి పెనుభారం ఒక గతంలో ఉన్నటువంటి వాహన మిత్రకు 10,000 రూపాయలు ఇచ్చినా ఆ పరిస్థితి ఈ రోజు లేకపోయినా సరే మేము ఇబ్బందులకు గురవుతూ ఈ రోజు కూడా ఏడాది పాటు చాలా బాధాకరంగా కూడా కొన్ని ఎదుర్కోవడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఛానల్ కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ఈ రోజున చేతిలో మామూలుగా ఇందాక ఒక టార్గెట్ అంటూ చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఒక టీసీకి కానీ ఒక టీటీకి కానీ ఒక టార్గెట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో, దానికి ఒక 3 లక్షలు 4 లక్షలు. అదే విధంగా కూడా ఈ రోజున బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కూడా ఒక టార్గెట్ రూపంగా చూపెట్టడం వల్ల వాళ్ళు ఏదైతే మామూలుగా ఉన్నాయో ఈ కార్మికుల మీద కానీ ఇతర వాహనాల మీద కానీ ఈ ఫైన్లు అనేది చాలా దారుణంగా చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి. కాకినాడ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్గా వెళ్ళారో లేదో మీకు చూసారో లేదో నాకు తెలియదు. నేను 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు వెళ్ళి చూస్తే ఆటో అక్కడ పెడుతున్నాడు. ఆటో అక్కడ పెట్టిన దాకా మిల్లర్ వంకర ఉన్న
సైడ్ గీతలు ఉన్నా సరే ఇది కీకిమని సౌండ్ వస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. అది పాస్ అయిందో పాస్ అవ్వలేదో, ఫిట్నెస్ అయిందో లేదో వారం వరకు అడిగి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో చదువుకుని నాలెడ్జ్ లేనటువంటి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు కూడా ఆటో రంగంలో ఉన్నారు. ఈ రంగాన్ని అనగదొక్కే కార్మికుల్ని అన్యాయం చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెంటనే కుదించి పాత పద్ధతి ప్రకారమే ఫిట్నెస్ చేసే విధానాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి మన మే 31వ తారీఖున రామచంద్రపురంలో మేడే ఉత్సవాన్ని కార్మిక శాఖ మంత్రి పెట్టినప్పుడు కార్మిక శాఖ మంత్రికి డైరెక్ట్గా కూడా డయాస్ మీద చెప్పడం జరిగింది. అన్న నువ్వు కాకి షర్ట్లు ఇవ్వటం కాదు, ఖచ్చితంగా ఆటో వాళ్ళు రవాణా రంగంలో లాసిపోయేటువంటి ఈ విధానం ఉంది, దీని మీద అన్ని క్యాబినెట్లో చర్చించే విధంగా చూడాలని చెప్పి వాసంజెట్ సుభాష్ గారి కార్మిక మంత్రి గారికి మేము డిమాండ్ నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది. కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు కేసు విషయంలో బావ ప్రకటన హక్కు గురించి స్పష్టంగా చెప్పిందని, డిబేట్లో కొమ్మినేని తప్పులేదని కూడా చెప్పినప్పటికీ ఒక పథకం ప్రకారం సాక్షి కార్యాలయంపై దాడులు ఎమ్మెల్యేల సారథ్యంలో జరగడం దారుణమని ఆయన విమర్శించారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ భరత్ మాట్లాడారు. తెలుగుదేశం నాయకులను ఎమ్మెల్యేలను ప్రేరేపించి సాక్షి ఆఫీసులపై దాడులకు చేయించడం, ధ్వంసం చేయడంలో ఔచిత్యమేమిటని నిలదీశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల ఘటనలను క్లిప్పింగ్స్ తో సహా భారత్ చూపిస్తూ కొన్ని చోట్ల సాక్షి కార్యాలయాలకు మంట కూడా పెట్టేశారని ఆయన వాపోయారు. ఈ ఘటనలకు సంబంధించిన ఎక్కడెక్కడ కేసులు నమోదు చేశారో పోలీసులు చెప్పాలని భరత్ ప్రశ్నించారు. ఏపీ డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. చాలా దురదృష్టకరం. ఈ అంశాన్నితో పాటు నెక్స్ట్ మనము వివిధ అంశాల్లోకి వెళ్తే ఇవాళ రాజమండ్రిలో ఒక నిజంగా చాలా హీనమైన ఘటన రాజమండ్రిలో జరిగింది. ఒక పాప మైనర్ బాలిక కీర్తి అనే ఒక పాప 2022 నుంచి తెలుగుదేశము క్రియాశీలక సభ్యుడు, సాక్షాత్తు ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు, అతను ఒక అమ్మాయిని మైనర్ బాలిక ఎస్సీ అమ్మాయిని లోబర్చుకుని ఏ రకంగా 2022 నుంచి పరిచయం అని చెప్తా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ లో కూడా చూసాం. మొన్న 24 డిసెంబర్ నాటికి ఆ అమ్మాయికి ధవళేశ్వరంలో సిఎంసి హాస్పిటల్ సిఎం హాస్పిటల్లో మరి ఎవరి ప్రమేయంతో ఒక అమ్మాయికి అబార్షన్ కూడా కాదు, 8వ నెల వచ్చినప్పుడు 7వ నెల కంప్లీట్ అయినప్పుడు 8వ నెలలోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీశారు. ఆ బిడ్డ బతికే ఉన్నాడు. బయటికి తీసినప్పుడు ఆ బిడ్డను ఒక్కసారి ఇదండి బాబు ఈ రకంగా బతికే ఉన్నాడు. ఈ బాబుని అసలు ఏ రకంగా చంపగలుగుతారని అడుగుతున్నా. ధవళేశ్వరంలో సాక్షాత్తు రాజమహేంద్రవరంలో ఈ రకంగా జరిగింది. ఎవరికి రైట్ ఉంది అని అడుగుతున్నా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పోరంకి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మరియు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు నిడదవోలు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం దొర, పీసీసీ సెక్రటరీ మురళీ సంయుక్త ఆధ్వర్యంలో నిడదవోలు టౌన్లో నిడదవోలు ఫ్లైఓవర్ దగ్గర గణేష్ కాంప్లెక్స్ నుండి నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ ర్యాలీ చేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ హిందూ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందని, భారతదేశంలో ఉన్న మైనార్టీలైన ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనార్టీ వర్గాలకు రక్షణ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని, దానిని అడ్డుకునే భాగంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని నినాదంతో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ తీర్మానాలను కరపత్రాల రూపంలో ముద్రించి పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రజల్లో అవగాహన తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు.
నెల్లూరు మండలంలో ప్రజాస్వామ్య రక్షణ, రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ మన యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి కాలకి వెంకటేశ్వరరావు గారు, అలాగే సిటీ ప్రెసిడెంట్ భద్రరావు గారు, అలాగే పిసిసి సెక్రటరీ మురళి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పిసిసి వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ గారు, అలాగే ప్రసాద్ గారి వైఆర్ గారు, అలాగే రోడ్డు మార్టిన్ గారు, అలాగే రాజధాని మార్టిన్ గారు, ఏసీసీ ప్రెసిడెంట్ గారు, అలాగే జిల్లా మండలి గారు, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు అందరూ కూడా అనేక మంది గారు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మన చూస్తాం ఈ బీజేపీ ప్రభుత్వం వారు ఈ రాజ్యాంగానికి తూట్లు పట్టి హిందూ రాజ్యాంగం తీసుకురావాలని చెప్పి ముఖ్య ప్రయత్నం మన భారతదేశంలో జరుగుతుంది. దానిలో భాగంగానే అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని దూషించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా హిందువులకి, ముస్లింస్కి, క్రిస్టియన్స్కి వాళ్ళ యొక్క గ్రూప్ ఫార్మ్ చేసి వాళ్ళకి డబ్బులు పెట్టే విధంగా ఈ రాజ్యాంగాన్ని కూడా సవరణ చేయాలని చెప్పి ఒక పురుషుల ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ వారు చేస్తున్నారు. మరి దాన్ని వ్యతిరేకిస్తూ మరి ఏఐసిసి అహ్మదాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ లో 7 తీర్మానాలు చేయడం జరిగింది. 7 తీర్మానాల్లో కూడా ఇంటింటికి కాంగ్రెస్ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే మంచిది ఏంటంటే సామాజిక బాధ్యత. మరి వేళ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత సామాజిక బాధ్యత అనేది కరువైపోయింది. ఎవరికి కూడా రక్షణ అనేది లేదు. అలాగే మన శ్రమజీవులు, కార్మికులు వేళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఇండస్ట్రీస్ కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ అన్నీ కూడా ప్రైవేట్ పనులు చేసి రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. కార్మికులకి సరైనటువంటి రిజర్వేషన్స్ కానీ, వాళ్ళకి సరైన వాళ్ళకి జీతపత్యాలు కానీ లేవు. అలాగే భారతదేశంలో మత విశ్వాసాలను రెచ్చగొట్టి మరి క్రిస్టియన్స్ కి, అలాగే ముస్లింస్ కి భారతదేశంలో స్థానం లేకుండా చేసి మరి ముస్లింస్ ఏమో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పంపాలని, అలాగే క్రిస్టియన్స్ యూరోప్ కంట్రీస్ పంపాలని ఒక ముఖ్య ప్రయత్నం జరుగుతుంది. అలాగే 4 మహిళలు మన భారతదేశంలో కానీ ప్రపంచ మొత్తంగా మహిళలు 50 ఉన్నారు. కానీ మహిళలకి సరైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి ఏసీసీ మీటింగ్ లో చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర లేదు. ఇవాళ వ్యవసాయదారులు ఎవరు కూడా వ్యవసాయం చేసే పరిస్థితి. ఒకే ఇంట్లో 5 పిల్లలకు ఒకేసారి 65,000 తల్లికి వందనం నగదు బ్యాంకు ఖాతాలో జమ అవ్వడంతో కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి గ్రామంలో కోన గణేశ్వరరావు, రామతులసి దంపతుల కుటుంబంలో అంతులేని ఆనందం కనిపిస్తుంది. శనివారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారి ఇంటి వద్దకు వెళ్లి వారి పిల్లలు ధనలక్ష్మి, దినేష్, ధనుష్, రాము, లక్ష్మణ్లను పేరు పేరున పలకరించి వారు చదువుకుంటున్న చదువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు తమ పిల్లల చదువుకు సాయం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మా ఎమ్మెల్యే అయిన మీకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వంలో ఒకరికి అమ్మఒడి వచ్చేదని ఇప్పుడు మా పిల్లలందరికీ తల్లికి వందనం రావడంతో పిల్లలందరినీ చక్కగా చదివించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో చదరం చంటిబాబు, భూపాలపట్నం ప్రసాద్, సూరిశెట్టి వెంకట శివ, బోదిరెడ్ల సుబ్బారావు పాల్గొన్నారు. ఏం పేరు? లక్ష్మణ్. దినేష్. ఏం చదువుతున్నా? 7th. ఐదుగురికి పడ్డాయమ్మా అమ్మఒడి. బ్యాంక్ అకౌంట్ లేదండి, డైరెక్ట్ పాప పడిపోయింది అనమాట. మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేశారు.
చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిల్లల్ని ఎక్కువగా కనండి, పిల్లల్ని పెంచండి అంటున్నాడో తప్పగానే వీళ్ళకైతే జాబ్ ఒకటి ఇన్సూరెన్స్ మంచి లైఫ్ ఇచ్చింది. మంగళవాడిలో జాబ్ ఇన్సూరెన్స్ లక్ష్మి గారు చాలా ఇబ్బంది పెట్టుకోవడం జాబ్ ఒకటి ఇచ్చింది. మనీ సరే ఇబ్బంది అన్నది ఇల్లే చెప్తుంది కదా. బాగా చదువుతాను. ఒకవేళ ఏ సహకారం కావాల్సి వచ్చినా నేను చూస్తాను. నాకు అమ్మఒడి నాకు 5 పిల్లలండి. నాకు అమ్మఒడి 5కి యాక్టివ్ అయిందండి. 5కి వేసినందుకు ధన్యవాదాలండి. నాకు ఎద్దనాపిల్లి అండి, కెల్లంపూడి మండలం అండి. తల్లికి వందనం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. నా పేరు కోనా గణేశ్వర అండి, మాది ఎద్దనాపిల్లి. తల్లికి వందనం ధన్యవాదాలు అండి. 5 రూపాయలు అండి. నాకు 5కి పడి 5 అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో సీతారామ శర్మ ఒక మంచి దృఢ సంకల్పంతో హిందూ ధర్మం కోసం, ధర్మరక్షణ కోసం ఆ ఊరిలో పాండవ నది దగ్గరలో భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా సుమారుగా 80 దేవాలయాలు నిర్మించాలని సంకల్పంతో ప్రారంభించి భూగర్భ శివాలయం నిర్మించి మిగతా దేవాలయాలు త్వరగా పూర్తవ్వాలని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకొని కాలినడకన తీర్థయాత్ర చేస్తూ తిరుపతి బయలుదేరిన శర్మ జగ్గంపేటలో భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆతిథ్యం ఇచ్చి వారిని సత్కరించి వారి ఉండడానికి వసతి ఏర్పాటు, భోజనం వసతి ఏర్పాటు చేసి ఆ యొక్క పుణ్యక్షేత్రం వివరాలు అడిగి తెలుసుకున్నారు. శర్మ మాట్లాడుతూ నాగేంద్ర చౌదరి గురించి తెలుసుకుని నేను చాలా సంతోషపడ్డాను. ఈయన చేసే ధర్మ కార్యాలు, హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న విధానం, గో సంరక్షణ కార్యక్రమం చాలా అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా శర్మ నాగేంద్ర చౌదరిని ఆశీర్వదించారు. దీవిస్తూ ఇంకా ఎన్నో ధర్మ కార్యాలు చేయాలని, హిందూ ధర్మం కోసం పాటుపడాలని, గోవుల్ని రక్షిస్తున్న మీకు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని దీవించిన సీతారామ శర్మ. ఓం నమ శివాయ. నా పేరు కండవల్లి సీతారాం శర్మ. నాది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామం. అక్కడ శివుడు ఆజ్ఞ మేరకి ఒకే కాంపౌండ్లో 27 చిన్న ఆలయాలు, 27 మీడియం సైజ్ ఆలయాలు, 27 పెద్ద ఆలయాలు వెరసి ఒకే కాంపౌండ్లో మొత్తం 81 ఆలయాలు, 126 ఉప ఆలయాలు, 200 దేవతామూర్తులతో శ్రీ శివశక్తి క్షేత్రం పేరు మీద ఒక పెద్ద పుణ్యక్షేత్ర నిర్మాణం జరుగుతున్నది. ఇప్పటికీ 81 ఆలయాల్లో 18 ఆలయాల నిర్మాణం జరిగింది. అందులో ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయం. ఆ శివాలయం ప్రత్యేకత ఏంటంటే భక్తులు ఎవరైనా నేరుగా గర్భగుడిలోకి రావచ్చు. ఎంట్రన్స్ టికెట్ కానీ ఏ విధమైన రుసుములు కానీ ఏమీ ఉండవు. అలాగే వాళ్ళు లోపలికి రావడంతో పాటు విగ్రహాలు ముట్టుకోవచ్చు. వాళ్ళకి పూజా అభిషేకం వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి శక్తి, భక్తి, ఆసక్తి ఉంటే గనక వాళ్ళ చేత విగ్రహ ప్రతిష్ఠ కూడా అతి తక్కువ ఖర్చుతో చేయిస్తున్నాం. ఒక పేదవాడు కూడా శివలింగ ప్రతిష్ఠ చేసుకోవాలన్నది నా సంకల్పం. ఆ శివాలయంలో 72 మహిమానవ శివలింగాలు, ప్రపంచంలో ఉన్నవి ప్రపంచంలో లేనివి కలిపి 72 శివలింగాలు ప్రతిష్ఠించాలి శివ సంకల్పం. ఇప్పటికి 30 శివలింగాలు ప్రతిష్ఠించాం. ఇవి కాక 10,000 మామూలు శివలింగాలు చిన్నవి ప్రతిష్ఠించాలని సంకల్పం. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, సామాన్యుడికి కూడా శివలింగ ప్రతిష్ఠ అవకాశం కల్పించాలి. యథాశక్తి ఒక 10,000 మందికి. అది కూడా ఇన్ని ముఖ్యమైన ప్రధానమైన మహిమాను శివలింగాల నడుమ గర్భగుడిలో, అంటే కొంతమంది ఆరుబయట చేస్తున్నారు, 1 కోటి శివలింగాలని, 1,00,000 శివలింగాలని. ఇది ఆరుబయట కాదు, శివాలయం గర్భగుడిలో మహిమాను శివలింగాల నడుమ 10,000 మందికి శివలింగ ప్రతిష్ఠ అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పటికీ 10,100 శివలింగాలు ప్రతిష్ఠ అయ్యింది. అంటే 10,000 రుద్రాక్షలతో శివలింగం ప్రతిష్ఠించడం జరిగింది. అది ఒకటే 10,000 శివలింగాలతో సమానం. అలాగే అక్కడ జ్యోతిర్లింగాలు 12 ప్రతిష్ఠ అయ్యాయి. అలాగే ప్రపంచంలో ఎక్కడ లేని రాగి శివలింగం, ఇత్తడి శివలింగం, సీసం శివలింగం, తగరం శివలింగం, పచ్చిలో శివలింగం, వెండి శివలింగం, బాణ శివలింగం ఇవన్నీ ప్రతిష్ఠ జరిగాయి. అలాగే మహాశివలింగం ప్రతిష్ఠ జరుగుతున్నది ప్రస్తుతం. అలాగే ఏకముఖ శివలింగం, శ్రీముఖ శివలింగం, అర్ధనారి శివలింగం. ఈ అర్ధనారి శివలింగం ప్రపంచంలో ఎక్కడ లేదు.
అలాగే పార్వతీ పరమేశ్వర శివలింగం, పశ్చిముఖ శివలింగం, ఇలాగా 30 శివలింగాలు, పాలరాజు శివలింగం, గ్రానైట్ శివలింగం, ఇప్పటి వరకు 30 శివలింగాలు ప్రతిష్ఠ అయ్యింది. కాబట్టి నేను భక్తులందరికీ చెప్పేది ఏంటంటే, అక్కడ శివపార్వతులు స్వయంభూగా వెలిసిన క్షేత్రం. అక్కడ నిత్యం గర్భగుడిలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యోగాంధ్ర క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి శ్రీరామారెడ్డి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో యోగాంధ్ర క్యాంపెయిన్ ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. 70% మంది 80% మంది ఈ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ఇవన్నిటిపైన నియంత్రణ సాధించాలి అంటే తప్పనిసరిగా మన జీవన శైలిలో మార్పు రావాలి. జీవన విధానంలో మార్పు రావాలంటే ఇదొక అత్యద్భుతమైన సాధనం. దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాచీన సనాతన సంస్కృతిలో భాగమైన ఈ యోగాని ప్రధానమంత్రి గారు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015లో ప్రారంభించగానే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా 70 ముస్లిం దేశాలు కూడా దీన్ని అనుసరించే విధానానికి ఆ రోజు ముందుకు వెళ్ళడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతోంది ఇది ఎంత గొప్ప సాధనము అని. ఈ యోగా సాధకులకి ముఖ్యంగా మనసును నియంత్రణలో ఉంచుకోవడంలో ముఖ్యంగా విద్యార్థులకు కృషి చేయాలని, మరి ఇంత అత్యద్భుతమైన ప్రక్రియని మనకు మరలా ఎప్పుడో పతంజలి మహర్షి తెచ్చిన దాన్ని మరలా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రధానమంత్రి గారు చేసిన కృషికి, దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించే దిశగా రేపు జూన్ 21వ తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధికారులందరూ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా డిఎల్పో గారు, ఎండిఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా కూటమి నేతలందరూ హాజరయ్యారు. మరి విద్యార్థులకు కొంత హాజరైంది, మీడియా మిత్రులందరూ హాజరయ్యారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, హాజరైన బాలబాలికలకి నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అని అన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సామూహిక యోగా సాధన ట్రయల్ రన్ కి పెద్ద ఎత్తున స్పందన. నగరంలో పలు ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న 47,000 మంది. చాంబర్ రౌండ్ టేబుల్ సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పలు సూచనలు చేసిన అఖిలపక్ష నాయకులు, హాజరైన ప్రభుత్వ అధికారులు. ఫిట్నెస్ పరీక్షా విధానం తక్షణం మార్చాలి. జూలై 1న చెలో రాజనగరం నిర్వహిస్తాం. జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, బాక్స్ ప్రసాద్ వెల్లడి. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.